హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పట్టమాలిన్వన్కి స్వాగతం అండి. 10th క్లాసు టెక్స్ట్ బుక్లోని బరస్తే బాదల్ అనే కవితా పాఠాన్ని మనము 4 చరణాలను 4 వీడియోలుగా చెప్పుకున్నాం కదా. ఈరోజు భాషకి బాత్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటగా మనకు పర్యాయవాచి పదాలు ఇచ్చారు. దానిలో ఫస్ట్ది తరు అని ఇచ్చారు. తరుకి పర్యాయవాచి పదాలు ఏంటంటే పేడ్, వృక్షు, పాదపు, విటపు ఇలా చెప్పొచ్చు. అలాగే గగన్కి పర్యాయవాచి పదాలు ఆకాష్, అంబర్, నభ్. తర్వాత ఘన్ అని పదం ఇచ్చారు. ఈ ఘన్కి పర్యాయవాచి పదాలు ఏంటంటే మనము లాస్ట్ వీడియోలో అంటే 4వ చరణానికి సంబంధించినటువంటి వీడియోలో మనము ఈ పర్యాయవాచి పదాల గురించి మాట్లాడుకున్నాం. అందులో బాదల్కి సంబంధించినటువంటి పర్యాయవాచి పదాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఘన్ అన్న బాదలన్నా ఒకటే కాబట్టి అక్కడ మనం ఏవైతే పర్యాయవాచి పదాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మేఘ్, బాదల్, అంబుద్, నీరద్. తర్వాత తద్భవ పదాలు ఇచ్చి వాటికి తత్సంలు రాయండి అన్నారు. ఫస్ట్ పదం వచ్చేసి సావన్. సో దీనికి శ్రావణ్. అలాగే సప్న, స్వప్ను, సూరజ్, సూర్యు. తర్వాత కొన్ని తత్సం పదాలు ఇచ్చి వాటికి తద్భవులు రాయండి అంటున్నారు. సో మొదటి పదము గణ్ అని ఇచ్చారు. గణ్కి తద్భవు గన్ అని రాయాలి. అంటే తతదధన ఉంటుంది కదా, ఆ నా రాయాలి. ఇక్కడ నా ఉంది కదా, దాని బదులు నా రాయాలి. అంతే తేడా, చిన్న తేడా. ఎప్పుడైనా కానీ తత్సం పదాలు తద్భవులోకి మారినప్పుడు వాటి రూపంలో కానీ వాటి సౌండ్లో కానీ అంటే ధ్వనిలో కానీ పెద్ద తేడాలేవి ఉండవు. మీరు ఏ తత్సం పదమైనా తీసుకోండి, ఆ తత్సం పదానికి తద్భవ్ ఉంటే కనుక అది ఎలా మారిందో గమనించండి. వాటి రూపంలో కానీ వాటి ధ్వనిలో కానీ పెద్ద తేడాలు ఉండవు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే అన్ని తత్సం పదాలకు తద్భవులు ఉండవు. ఎందుకంటే కొన్ని తత్సం పదాలను యథాతథంగా మనము హిందీలో ఉపయోగిస్తాం. అంటే తత్సంలతోనే పని జరుగుతున్నప్పుడు, తద్భవుల అవసరం లేనప్పుడు భాషలో తద్భవుల ఉత్పత్తి జరగకపోయి ఉండవచ్చు. అందుకని అన్ని తత్సం పదాలకు తద్భవులు ఉండవు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే ఈ గణ్ అన్న పదానికి గతంలో సమూహ అన్న పదము తద్భవులాగా ఇచ్చారు. కానీ తత్సం అంటే సంస్కృత పదమని, తద్భవం అంటే హిందీ పదమని కదా మనము అర్థం చేసుకున్నాం. మరి ఈ సమూహ అన్న పదము సంస్కృత పదం కదా, మరి అది కూడా తత్సం పదమే కదా. ఒక తత్సం పదం ఇచ్చి దానికి తద్భవం అడిగినప్పుడు మళ్ళీ తత్సం పదమే ఇస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది కదా, అది ఆలోచించాలి. సో గణ్ అన్న పదానికి సమూహ అన్నది తద్భవం కాదు, పర్యాయవాచి పదం అవుతుంది అది. సో మరి గణ్ అన్న పదానికి తద్భవం ఏంటి? గన్. తర్వాతి పదం వారి. వారి అంటే నీరు. నీటికి సంబంధించినటువంటి చాలా పదాలు అంటే మనము భాషలో విన్నటువంటి పదాలు అన్నీ కూడా సంస్కృత పదాలే. ఉదాహరణకు సలీలు, తోయి, అంబు, నీరు, పానీయ, ఉదకు ఇవన్నీ కూడా మనకు సంస్కృత పదాలే. ఓకే, అయితే మరి హిందీలో ఒక పదం కూడా లేదా అంటే అది పానీ అన్న పదం ఉంది. మరి అది దేనికి తద్భవం అంటే పానీయ అన్న తత్సం పదానికి పానీ అన్నది తద్భవ పదము అవుతుంది. మరి వారికి తద్భవ పదం ఏంటి అని అంటే బారీ అని చెప్పవచ్చు. ఎందుకట్లాగా? పానీ అన్న పదం ఒక్కటే ఉంది హిందీలో అన్నారు కదా, మరి బారీ అని ఎలా చెప్తున్నారు అంటే చాలా తత్సం పదాలలో వా అనే అక్షరము మనకు తద్భవులోకి వచ్చినప్పుడు బా అనే అక్షరంగా మారుతుంది. దీనికి సంబంధించి నేను చాలా ఉదాహరణలు లాస్ట్ వీడియోలో అంటే 4వ చరణము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో అట్లాగా వా అనే అక్షరము బా అనే అక్షరంగా మారుతుంది. ఏది? తద్భవులో కదా. అందుకని బారీ అన్న పదం చెప్పవచ్చు. అయితే బారీ అన్న పదము ఎక్కువగా వాడుకలో లేదు కాబట్టి మనము పానీ అన్న పదాన్ని కూడా చెప్పవచ్చు. ఈవెన్ దో
పానీ అన్న పదము బారి అన్న పదానికి తద్భవం కాదు. ఎందుకంటే రూపంలో కానీ ధ్వనిలో కానీ ఎక్కడ కూడా పోలికలు లేవు. అయితే హిందీ భాషలో ఉండేటువంటి పదము, అందరికీ తెలిసినటువంటి పదము, ఎక్కువగా ఉపయోగించబడేటువంటి పదము అదొక్కటే కాబట్టి దాన్ని కూడా చెప్పుకోవచ్చు అని మాత్రమే మనం చెప్పుకోవాలి. బారిష్ అన్న పదము ఈ బారి నుండి ఉత్పత్తి అయినది అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. తర్వాతి పదము చంద్ర, దీనికి చాంద్ తద్భవం అవుతుంది. తర్వాత పునరుక్తి శబ్ద్. పునరుక్తి అన్న పదము సంధి విచ్ఛేది చేస్తే పునః ప్లస్ ఉక్తి అని వస్తుంది. పునః అంటే మళ్ళీ, ఉక్తి అంటే పదము లేక మాట. ఓకే, సో ఒక మాట లేదా ఒక పదము పదే పదే రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనము పునరుక్తి శబ్దని అంటాం. సో ఉదాహరణకి ఇక్కడ మనకేమిచ్చారు అంటే చెంచం, త్రిణ త్రిణ, ఫిర్ ఫిర్ ఇలా ఇచ్చారు కదా. పునరుక్తి శబ్దం అంటే ఒక పదము రెండోసారి వస్తేనేనా దాన్ని పునరుక్తి అంటారు అంటే నో, అలా కాదు. రెండోసారి రావచ్చు, మూడోసారి రావచ్చు, నాలుగోసారి కూడా అది రిపీట్ అవ్వచ్చు. అలాంటి పదాలను మనము పునరుక్తి అని అంటాం. పునః అంటే అర్థం ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? మళ్ళీ అని కదా. మళ్ళీ అనే దానికి రెండోసారి అనే అర్థం ఏం లేదే. మూడోసారి రావచ్చు, నాలుగోసారి రావచ్చు, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం అని అర్థం కదా. సో అట్లాగా ఒక పదము 4 సార్లు రిపీట్ అయినా కూడా దాన్ని పునరుక్తి శబ్దని అంటాం. ఈ కవితలో అలాంటివి చాలానే వచ్చాయి. ఉదాహరణకు ఝం 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 ఝం, ఛం ఛం ఛం, చం చం, థం థం, టర్ టర్, మ్యౌ మ్యౌ, పివు పివు, ఘుమడ్ ఘుమడ్, రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్, కణ్ కణ్, ఇలా చాలానే వచ్చాయి కదా. ఇవన్నీ కూడా పునరుక్తి శబ్దులే. తర్వాత ఇన్హే సమझिए और सूचना के आंसर कीजिए అని ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ధారావం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్ అని ఇచ్చి మనకు బ్రాకెట్లో అంతర్ స్పష్ట కీజియే అని ఇచ్చారు. అంతర్ స్పష్ట కీజియే అంటే దీని మధ్య తేడాను మనకు వివరించండి అంటున్నారు. వేటి మధ్య తేడాను అంటే ఇక్కడ 2 పదాల కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఒకటి ధారావో అనే దాని కింద, ఇంకొకటి ధారాయే కింద. ఈ 2 పదాల మధ్యలో ఉండేటువంటి తేడాను స్పష్టం చేయండి అంటున్నారు. మొదటిది ధారావో అంటే ధారలు అని అర్థం. రెండవది ధారాయే అంటే కూడా ధారలే. 2 కూడా బహువచనాలే. అయితే 2 బహువచనాలే అయినప్పుడు ఇక్కడ ధారాయే ఉంది, ఇక్కడ ధారావో ఉంది. ఎందుకలాగా అంటే ఏవైనా బహువచన పదాల తర్వాత కారక చిహ్నులు వస్తే ఆ బహువచన పదాలు, అది స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, అవి ఓకారాంతులోకి మారిపోతాయి. అట్లాగే ఇక్కడ ధారాయే అని ఉండవలసినటువంటి పదము ధారావోగా ఎందుకు మారింది అని అంటే దాని పక్కన పర్ అనే కారక చిహ్నం వచ్చింది కాబట్టి ఈ ధారాయే కాస్త ధారావోగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి పదము ధారాయే ఉంది కదా, అది ధారాయే యాజ్ టీజ్గా ఉంది. ఎందుకంటే దాని పక్కన ఎలాంటి కారక చిహ్నులు లేవు. వర్షపు నీరు ధారలు ధారలుగా కురుస్తున్నాయి. ఎక్కడ? ధర్తీ పర్ అంటే భూమి మీద అని దీని యొక్క అర్థము. కారక చిహ్నం పర్ వచ్చినప్పుడు మాత్రమే అట్లా బహువచన రూపము ఓకారాంతులోకి మారుతుందా అంటే నో. ఏ కారక చిహ్నులు వచ్చినా బహువచన రూపము ఓకారాంతులోకి మారుతుంది. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. లడకోని ఖాలియా, घोड़ों మత్ మారో, మాలాओं में रंग बिरंगे फूल हैं, गायों के लिए चारा चाहिए, जानवरों की భాషా సమజ్నా ముష్కిల్ హై. లడకే ఉండాలి ఇక్కడ బహువచన రూపము. అయితే లడకో అని వచ్చింది ఎందుకంటే పక్కన కారక చిహ్నం నే వచ్చింది కాబట్టి. అట్లాగే ఇక్కడ ఘోడే అని ఉండవలసింది బహువచన రూపము. అయితే ఘోడో అని ఎందుకు మారిపోయింది అని అంటే పక్కన కారక చిహ్నం కో వచ్చింది కాబట్టి. అట్లాగే మాలాయే అని ఉండాలి ఇక్కడ బహువచన రూపము. మళ్ళీ మాలావో అని మారింది ఎందుకు అంటే కారక చిహ్నం మే వచ్చింది కాబట్టి. అట్లాగే గాయే అని ఉండాలి ఇక్కడ బహువచన రూపము.
కానీ గాయో అని మారింది. ఎందుకు అంటే పక్కన కారక చిహ్నం కేలియే వచ్చింది కాబట్టి. అట్లాగే జాన్వర్ అని ఉండాలి ఇక్కడ బహువచన రూపము, కానీ ఈ పక్కన కారక చిహ్నం కీ వచ్చింది కాబట్టి ఈ బహువచనం కాస్త జాన్వరు అని మారిపోయింది. అట్లాగనమాట. కొంతమంది ఈ ధారావో అనే దానికి జలపాతాలు అని చెప్తున్నారు, పర్ అనే దానికి పైన లేదా మీద అని చెప్తున్నారు. ఓకే, అంటే దీన్ని అధికరణ కారకగా తీసుకున్నారు. అట్లాగే ధారాయే అని అంటే వీటిని నీటి ధారలు అంటే వర్షపు నీటి ధారలు అని చెప్తున్నారు, అంటే కర్తాకారకగా తీసుకున్నారు. జర్తి అంటే కురుస్తున్నాయి, అంటే జలపాతాల పైన వర్షపు నీటి ధారలు కురుస్తున్నాయి. ఇక్కడి వరకు వాక్యం బాగానే ఉంది. మళ్ళీ పక్కన ధర్తీపర్ అని వచ్చింది, భూమి మీద. అంటే ధర్తీపర్ అనేది కూడా మనకు అధికరణ కారకే అవుతుంది కదా. ఒక వాక్యంలో 2-3 అధికరణ కారకులు రావచ్చు, క్రియ ఒకటే రావచ్చు, కానీ ఒక అధికరణ కారక పైన ఇంకొక అధికరణ కారక అంటే భూమి మీద ఉన్న జలపాతాల పైన అని చెప్తే జలపాతాలు భూమి మీదనే ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి ఏంటి కదా. అందుకని కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా వాక్యం ఇలా చెప్పుకుంటే. సో ఈ వాక్యానికి ఈ విధమైనటువంటి అర్థాన్ని ఇవ్వడము కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. వర్షపు నీరు ధారలు ధారలుగా భూమి మీద కురుస్తున్నాయి అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇంద్రధనుషుకి ఝూలే మే ఝూలే మిల సబుజన్ అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అంతర్స్పష్ట కీజియే అని అడుగుతున్నారు. అంటే మళ్ళీ 2 పదాల కింద అండర్లైన్ చేశారు. ఈ 2 పదాలు సేమ్గా ఉన్నాయి, అయితే ఒకదాని మీద అనుస్వార్ వచ్చింది, ఇంకొక దగ్గర అనుస్వార్ రాలేదు. అంతేనా తేడా అంటే నో, ఇంకా చాలా తేడా ఉంది. మొదట ఝూలే అని ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఝూలా అని ఆకారాంతు పుల్లింగు ఏకవచనం పదం. అయితే ఝూలా ఏకవచనం అయితే ఝూలే బహువచనం. మరి ఇక్కడ ఝూలా కాకుండా ఝూలే అని ఉంది, అంటే బహువచన రూపంలో ఉంది. అంటే ఇక్కడ ఊయలలు అని అర్థమా అంటే నో, ఊయల అంతే. ఇంద్రధనుసు యొక్క ఊయల అని అర్థం అంతే. అయితే మరి ఊయలలు అన్నట్టుగా బహువచనం ఎందుకు ఇచ్చారు అంటే దాని పక్కన కారక చిహ్నం మే వచ్చింది కదా, అందుకని ఈ ఆకారాంతు పుల్లింగు ఏకవచనం పదం కాస్త బహువచనంలోకి మారిపోయింది, ఝూలే అయ్యింది. ఇది సంజ్ఞాపదం. అట్లాగే ఝూలే అని ఇచ్చారు కదా, అంటే ఇది అనుస్వారింది కదా పైన. సో ఇది క్రియాపదము. దీని యొక్క అర్థం ఏంటంటే ఊగుదాం, ఇంద్రధనుసు యొక్క ఊయలలో ఊగుదాం, మిల సబుజన్ అందరం కలిసి అని అర్థం. సో ఒకటి సంజ్ఞాపదం అయితే రెండవది క్రియాపదం. పైన బహువచన రూపము ఓకారంతులోకి ఎందుకు మారిపోయింది అని అంటే దాని పక్కన కారక చిహ్నం వచ్చింది కాబట్టి. అట్లాగే ఇక్కడ ఏకవచన రూపము బహువచనంలోకి ఎందుకు మారిపోయింది అని అంటే దాని పక్కన కారక చిహ్నం వచ్చింది కాబట్టి. ఇక్కడ కారక చిహ్నం మే వచ్చినందుకు మాత్రమే మారిందా, మిగతా కారక చిహ్నులు వస్తే మారదా అంటే నో, అట్లా ఏం లేదు. ఏ కారక చిహ్నులు వచ్చినా ఆకారాంతు పుల్లింగ శబ్దులు బహువచనంలో మారిపోతాయి. దీనికి సంబంధించి నేను కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. లడకేసి బాత్ కరు, యాక్చువల్గా ఇక్కడ లడక అనేది ఉండాలి, బట్ లడకే అని ఉంది, అంటే నేను ఏకవచన రూపంలోనే తీసుకున్నాను. అయితే మరి ఇక్కడ లడకే అని ఎందుకు పెట్టామంటే దీని పక్కన కారక చిహ్నం సే అనేది వచ్చింది కాబట్టి లడక కాస్త లడకేగా మారిపోయింది. అట్లాగే ఘోడేకో మత్ మారు, ఘోడే అంటే ఇక్కడ కూడా ఘోడ అని ఉండాలి, బట్ ఘోడే అని ఎందుకైందంటే దాని పక్కనే కారక చిహ్నం కో అనేది వచ్చింది కాబట్టి ఈ ఘోడా కాస్త ఘోడేగా మారిపోయింది. అట్లాగే ఝూలా కాస్త ఝూలేగా మారిపోయింది. తర్వాత బాదల్ బరస్తే హై అనే వాక్యం ఇచ్చారు. దీనికి ఏమడుగుతున్నారు అంటే రేఖాంకిత శబ్దగా పదపరిచే దీజియే అంటున్నారు. అంటే అండర్లైన్ చేసిన పదము యొక్క వివరణ ఇవ్వండి అంటున్నారు. వివరణ అంటే ఎట్లాగంటే ఇప్పుడు బాదల్ అన్న పదం ఉంది కదా, దీని కింద అండర్లైన్ చేశారు కదా, సో దీనికి సంబంధించినటువంటి
అనేక విషయాలు ఇక్కడ చర్చకు వస్తాయి. ఏవి అంటే ఇది సంజ్ఞాన, సర్వనామ, క్రియన, విశేషణ ఇలా చెప్పాలి. సో బాధలంటే మేఘం కదా, అందుకని సంజ్ఞ. తర్వాత ఇది పుల్లింగ, స్త్రీలింగ అంటే అకారాంతు పుల్లింగ్ శబ్దు. సరే, ఇది ఏకవచన, బహువచన అంటే బహువచనం. యాక్చువల్గా అకారాంతు పుల్లింగ్ శబ్దులు బహువచనంలో మార్పు చెందవు. అంటే ఏకవచనంలో ఎలా ఉన్నాయో బహువచనంలో కూడా అదే రూపమే ఉంటుంది. కాకపోతే పక్కన ఏదైనా కారక చిహ్నం వస్తే అది ఓకారాంతులోకి మారిపోతాయి. అట్లా కాదు అని అంటే ఏకవచనంలో ఎలా వచ్చాయో అలాగే వస్తాయి. ఆ తర్వాత క్రియాపదంలో మాత్రమే మనము మార్పును గమనిస్తాం. సో ఇక్కడ బాదల్ బరస్తే అన్నాం, బరస్తా అనలేదు. బరస్తా అంటే ఏకవచనం అవుతుంది, బరస్తే అంటే బహువచనం అవుతుంది. అందుకని బాదల్ అనేది ఇక్కడ బహువచన రూపంలో ఉంది. అలాగే లాస్ట్లో హై ఉంది కదా, ఈ హై పైన అనుస్వారం ఉంది చూడండి. అంటే బహువచనం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ అనుస్వారం వస్తుంది, అట్లాగనమాట. పుల్లింగ్ పదాలు బహువచనంలో ఏమి మారుతాయి, ఏమి మారవు. సో వీటికి సంబంధించినటువంటి వీడియోను నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడాలనుకునేవారు చూడొచ్చు. అలాగే స్త్రీలింగ్ పదాలు కూడా బహువచనంలో ఎలా మారుతాయి అన్నదానికి సంబంధించి వీడియో చేశాను. దానికి సంబంధించిన లింకును కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. అయితే ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బాధలు అనేది సంజ్ఞ, అకారాంతు పుల్లింగ్ శబ్దు, బహువచనం అని చెప్పుకోవాలి. తర్వాత మన్కో భానే వాలా అని ఇచ్చారు. ఏక్ శబ్దమే లిఖియే అంటున్నారు. అంటే మన్ అనేది ఒక పదము, కో అనేది ఒక పదము, భానే ఒక పదము, వాలా ఒక పదము కదా, ఇట్లా అనేక పదాలు ఉన్నాయి. సో ఈ అనేక పదాలన్నీ కలిసి ఏ అర్థాన్ని అయితే ఇస్తాయో ఆ అర్థం వచ్చేటువంటి పదము ఒకే ఒక పదం ఉంటుంది. ఆ పదాన్ని మనం చెప్పాలి, అదే మన భావన్. తర్వాత పేడ్ పౌధే, పశుపక్షి అనే 2 పదాలు ఇచ్చి వాటికి సమాసాలు కనుక్కోండి అన్నారు. పేడ్ పౌధే అనేది ద్వంద్వ సమాసు, అలాగే పశుపక్షి అనేది కూడా ద్వంద్వ సమాసు. తర్వాత అలంకార్ ఇచ్చారు. ఈ అలంకార్ గురించి నేను పాఠం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ పాఠానికి సంబంధించినటువంటి వీడియోలు చూడకుండా ఉంటే వాటిని చూడండి. అందులో ఏ అలంకారు ఎక్కడొచ్చింది అని చెప్పడం జరిగింది. ఈ పాఠానికి సంబంధించినటువంటి 4 వీడియోల లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.